సభా సాంప్రదాయాలు అంటున్నారు. వాళ్ళని ఒకటే ప్రశ్నిస్తున్నా, తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎన్టీఆర్ మీద చెప్పులేయటం, ఆయనకి అసెంబ్లీలో మైక్ కూడా వేయకుండా మరి ఆనాడు స్పీకర్ గా ఉన్న యనమల రామకృష్ణరావు గారు ఈ రోజు మాకు నీతులు చెప్పడం, అలాగే మీరు చూస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పీకర్ అయినప్పుడు కనీస సభా మర్యాద ప్రతిపక్ష నాయకుడు వచ్చి స్పీకర్ ని విష్ చేసి ఆయన చైర్లో కూర్చోబెట్టాల్సింది పోయి సభా మర్యాదను ఉల్లంఘించిన ఆ పార్టీ నాయకులు ఈ రోజు సభా మర్యాదలు నేర్పించడం చాలా విడ్డూరంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు చూస్తే ఎంతసేపు వాళ్ళని పొగుడుకోవటం, మమ్మల్ని తిట్టడానికైతే గంటలు గంటలు మైక్ ఇస్తున్నారు కానీ ఒక సమస్య మీద మాట్లాడాలన్నా వాళ్ళు బడ్జెట్ లో కేటాయించిన నిధులకి ఇప్పుడు వాస్తవంగా అవసరం ఉన్న నిధులకి తేడా చెబుతుంటే కనీసం ప్రతిపక్ష నాయకుడికి కూడా మైక్ లేకుండా మళ్లీ డిస్కషన్స్ లో మార్నింగ్ 7:30 అయితే చాలు ఛానళ్లలో వెళ్లి కూర్చొని జగన్ గారు వాళ్ళ గురించి మాట్లాడలేదు, జగన్ గారు వీళ్ల గురించి మాట్లాడలేదు అని చెప్పి మళ్లీ ఎస్టీలు మైనారిటీలు చేనేత కార్మికుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేయడం కూడా సిగ్గుచేటని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ముఖ్యంగా ఈ రోజు మేమందరం కూడా ముందే అడ్జర్న్మెంట్ మోషన్ ఇవ్వడం జరిగింది. డ్వాక్రా రుణాల గురించి మాట్లాడాలి. ఎందుకంటే డ్వాక్రా అక్క చెల్లెళ్ళు ఎవరైతే ఈరోజు టీడీపీకి ఓట్లేశారో వాళ్ళని బ్యాంకులోకి వెళ్తే దొంగల్లా చూస్తున్నారు. ఈ రోజు ఎక్కడ చూసిన అక్క చెల్లెలు నమ్మి ఓట్లేస్తే ముంచుతారా అని కూడా వాళ్ళు ప్రశ్నించడం జరుగుతోంది. మరి మహిళా సమస్యల మీద ముఖ్యంగా డ్వాక్రా మహిళలకి వీళ్ళు ఏం న్యాయం చేయబోతున్నారో అడగడానికి కూడా మహిళా ఎమ్మెల్యేలకి మరి మైక్ ఇవ్వకుండా నోరు నక్కేయడం చూస్తుంటే స్పీకర్ గారి పక్షపాత వైఖరి ఏంటో మరొకసారి రుజువైంది. ఈ రోజు బడ్జెట్ లో కనీసం వాళ్ళ రుణమాఫీకి ఏం కేటాయించారో కూడా చెప్పలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఉంది. ఎందుకంటే ఎన్నికల ముందు వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ప్రచారానికి వెళ్లినప్పుడు అనా పైసలతో సహా మేము రుణమాఫీ చేస్తాము అని చెప్పి ఈ రోజు ఏ విధంగా కుంటి సాకులతో తప్పించుకుంటున్నారు. రుణమాఫీ చేయకుండా కనీసం బడ్జెట్ లో దాని గురించి ప్రస్తావనే లేకుండా అని మేము అడగాలనుకుంటే వాళ్ళ విషయాలు ఎక్కడ తేట తెల్లమై మహిళలు తిరగబడతారన్న భయంతో మా నోరు నొక్కడానికి ప్రయత్నించడం కూడా మీరందరూ గమనించాలి. ఈ రోజు చంద్రబాబు నాయుడు వస్తే మహిళా సంక్షేమం జరుగుతుంది అన్నారు. మహిళా సంక్షోభానికి గురయ్యే విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం. డ్వాక్రా రుణాలు గాని, అంగన్వాడీ వర్కర్ల మరి వాళ్ళ జీతాల పెంపు గాని, అలాగే మీరు చూస్తే మహాలక్ష్మి పథకం గాని ఏది చూసినా కూడా వాళ్ళు చేసేది ఏ విధంగా ఉందంటే మనం అడ్వర్టైజ్మెంట్లు చూస్తుంటాం. 0% వడ్డీతో రుణాలు ఇస్తామని చెప్తారు. కింద ఒక చుక్క పెట్టి కండిషన్స్ అప్లై అని ఉంటుంది. ఆ విధంగా ఓటు అనే చుక్క వేలు మీద పడ్డ తర్వాత ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు గాని అధినాయకుడు గాని మాటలు మారుస్తూ ప్రజల్ని మోసం చేస్తున్న విధానాన్ని కూడా మీరు అసెంబ్లీలో గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఈ రోజు గాని రేపు గాని ఎల్లుండి గాని వీళ్ళు ఈ రోజు ఓటింగ్ మాకుంది, మేము ఓటేస్తాను, మాకు కావాల్సింది మేము చేసుకుంటామనుకుంటున్నారు కానీ ఖచ్చితంగా మహిళలందరూ కూడా ఉద్యమించే విధంగా వాళ్ళని చైతన్యపరిచి వాళ్ళకి జరిగిన నష్టాన్ని కూడా వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి మెడలు వంచి మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పింది చేసే వరకు కూడా వాళ్ళని వదిలిపెట్టేది లేదని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం.